సీట్ల సంఖ్యకి నీట్లో క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్యకి వ్యత్యాసం 10 లక్షలకు పైమాటే. దీంతో నీట్లో క్వాలిఫై అయి ఇక్కడ సీట్ రాని ఎంతో మంది విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్య చదవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైద్య విద్య చదవాలంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి తెలుసుకుందాం. భారతదేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్, డెంటల్, ఆయుష్, బీడీఎస్ లాంటి యూజీ హెల్త్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ప్రతి సంవత్సరం మన దేశంలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ నిర్వహిస్తారు. ఏటా నీట్లో ర్యాంకు సాధించాలని లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎన్ఎంసీ మరియు స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ ద్వారా మెడికల్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా 22.09 లక్షల మంది నీట్ రాయగా 12,36,000 మంది నీట్ క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపు 55% మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే మొత్తం సీట్ల సంఖ్య చూస్తే సుమారు 1,18,000 సీట్లే ఉన్నాయి. దీని ప్రకారం ఈ ఏడు ఒక సీటుకు ఇంచుమించు 10 నుండి 12 మంది విద్యార్థులు పోటీ పడుతున్నట్లు. అయితే సీట్లు పరిమితంగా ఉండడం, క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉండడంతో ఎంబీబీఎస్ చదవాలనే కోరిక బలంగా ఉన్నా ఇక్కడ సీట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో చాలా మంది విద్యార్థులున్నారు. మరోపక్క లాంగ్ టర్మ్ తీసుకుని ఏడాది కష్టపడ్డా అప్పుడు ఇదే పరిస్థితి ఎదురైతే ఏడాది వృధా అవుతుంది కదా అనే సందేహం మరికొందరిది. దీంతో కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాల వైపు చూస్తున్నారు. ఒక డాక్టర్ కావాలని చెప్పేసి ఆశ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎన్నో కాలం నుంచి తల్లిదండ్రులకు కూడా మా పిల్లలు డాక్టర్ కావాలని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది. దాంతో వాళ్ళు స్కూల్ డేస్ నుంచి కూడా ఒక గోల్, ఒక అంబిషన్గా వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీట్ అనే పరీక్ష అనేది ఒక మొదటి మెట్టు. ఒక డాక్టర్ కావాలంటే ఒక మెడిసిన్ స్టూడెంట్కి అది ఫస్ట్ స్టెప్ అనమాట. నీట్ ఏ విధంగా ఉందంటే నీట్లో దాదాపు 22,76,000 మంది నీట్కి అపియర్ అవుతారు దేశవ్యాప్తంగా. దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు, క్వాలిఫై అయిన వారు ఎంతమంది అంటే 12,76,000 మంది, 12,76,000 మంది. దాదాపు 10 లక్షల పైచిలకు క్వాలిఫై అయిన స్టూడెంట్స్, విద్యార్థులు ఇక్కడ మన భారతదేశంలో సీట్స్ లేవు. 1,17,000 సీట్లు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. మనం ఇతర రిజర్వేషన్స్ అనేక కండిషన్స్ అన్ని కలుపుకుంటూ, ఈవెన్ ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ సీట్స్ అన్ని కలుపుకుంటూ 1,17,000 సీట్లు మాత్రం మన దగ్గర ఉన్నాయి. ఇక అది పోను దాదాపు 10 లక్షల సీట్లు, 10 లక్షల క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మెడిసిన్ సీట్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు. దాంట్లో కొంతమంది మనం అనుకున్నాం రఫ్లీగా ఒక 4 లక్షల మంది లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయినా కానీ దాదాపు 5 లక్షల విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఒక అవకాశం ఏంటంటే గత దశాబ్ద కాలంగా ఈ యొక్క విదేశీ వైద్య విద్య అనేది కొంచెం చాలా ట్రెండ్లోకి వచ్చింది. చాలా కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంటే ఏమైతుందంటే పుట్టగొడుగులాగా అనేక ఇన్స్టిట్యూట్లు వస్తుంటాయి. దాంట్లో మోసాలు కూడా జరుగుతుంటాయి. ఆబ్వియస్లీ దాని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. దాంట్లో విదేశాలకు వెళ్ళి మనం వైద్య విద్య నేర్చుకొని ఎంబీబీఎస్ అయిపోయి ఇక్కడ వచ్చి మళ్ళీ నేను డాక్టర్గా స్థిరపడాలన్న ఆశ మంచిదే, అది నో డౌట్. కానీ దాంట్లో విదేశాలకు వెళ్ళాలని ఆలోచించుకునే ఒక పిల్లలకు పంపించేటువంటి తల్లిదండ్రులకు కూడా ఒక ముఖ్యమైన గమనిక సూచన నేను చేయాల్సింది ఏంటంటే, మీరు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ ఒక గైడ్లైన్స్ అనేది క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పారాగ్రాఫ్ కూడా మీరు క్లియర్గా చదువుకొని అవగాహన తెచ్చుకొని మీ ఏ యొక్క కన్సల్టెన్సీకి వెళ్తున్నారో ఆ కన్సల్టెన్సీ ద్వారా మీరు అక్కడ ఎన్ఎంసీలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మొత్తానికి అనుకూలంగా పంపించే యూనివర్సిటీలు ఉన్నాయా లేవా అని చెప్పేసి మీరు ఆ కన్సల్టెన్సీతో సంప్రదించి మీరు సాటిస్ఫై, 1-2 సార్లు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు సరైనటువంటి యూనివర్సిటీ, సరైనటువంటి దేశాన్ని ఎంచుకొని పంపిస్తే మీ పిల్లవాడి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడేవాళ్ళు అవుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు చాలా దేశాల్లో వైద్య విద్య అందుబాటులో ఉంది. అయితే విద్యార్థులు ఎంచుకునే దేశం, ఆ దేశంలో వైద్య విద్య నాణ్యత ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి.
అంతేకాక 2021 నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఎంబీబీఎస్ విద్య ఉందా తదితర ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గైడ్లైన్స్ ఒక్కసారి పరిశీలించినట్లయితే భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరాలంటే నీట్లో క్వాలిఫై అయి ఉండడం తప్పనిసరి. నీట్లో ఒకసారి క్వాలిఫై అయితే క్వాలిఫై అయిన ఏడాది నుండి 3 ఏళ్లలోపు ఎప్పుడైనా విదేశాల్లో ఎంబీబీఎస్ లో చేరవచ్చు. ఎంబీబీఎస్ కోర్సు కాల వ్యవధి తప్పనిసరిగా 54 నెలలు ఉండాలి. దీనికి అదనంగా 12 నెలల పాటు ఏ కాలేజీలో అయితే ఎంబీబీఎస్ చదివారో అదే కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ చదివే మాధ్యమం తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి. ఎంబీబీఎస్ లో 13 క్లినికల్ సబ్జెక్టులను మ్యాండేటరీగా చదవాల్సి ఉంటుంది. అవి కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, అనస్థీషియా, ప్రసూతి, చెవి, ముక్కు, గొంతు వైద్యం మరియు గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ లేదా క్యాజువాలిటీ సర్వీస్, ల్యాబ్ సర్వీస్. ఫస్ట్ మీరు చూసేది ఏంటంటే నీట్లో క్వాలిఫై అయినాక ఇక్కడ ట్రై చేద్దామా బయటికి వెళ్దామా. సో విదేశీ విద్యకి వెళ్ళాలి అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే అన్ని కంట్రీస్లో ఎడ్యుకేషన్ చేయడం మాత్రం ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ బై అవర్ ఎన్ఎంసీ. సో ఫస్ట్ ఎన్ఎంసీ చెప్పే గైడ్లైన్స్ మనం ఫాలో కావాలి. సో ఏదైతే కంట్రీలో ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతుందో ఆ కంట్రీలో ఎడ్యుకేషనే మనం ఫాలో కావాలి. ఆ కంట్రీలో అడ్మిషన్ తీసుకోవచ్చు మెడికల్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. సో ఆ కంట్రీలో ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో దాంట్లోనే మనం అడ్మిషన్స్ తీసుకోవాలి. దాంట్లో ఉన్న మన ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి గైడ్లైన్స్ అంటే, నెంబర్ 1, 54 months ఆఫ్ ద కోర్స్ హ్యాస్ టు బి దేర్. 54 months కోర్స్ ఉండాలి ఎంబీబీఎస్ స్టడీ. దాని తర్వాత 12 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో ఏదైతే యూనివర్సిటీలో మీరు చదివారో ఆ యూనివర్సిటీలోనే 12 months ఇంటర్న్షిప్ చేయాలి. అది చేశాక మీరు ఈ స్టడీస్ ఏదైతే ఉన్నాయో టోటల్ స్టడీస్ హ్యాస్ టు బి ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ, నాట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. ఇప్పుడు రష్యాలో చేస్తున్నారు అనుకోండి, రష్యాలో చదివితే కుదరదు అనమాట, ఇంగ్లీష్ మీడియంలో. దీస్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్. అది అయ్యాక మళ్ళీ మీకు ఆ కంట్రీలో మీరు ప్రాక్టీస్ చేసే ఒక లైసెన్స్ కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఇండియాకు వచ్చినాక మళ్ళీ మీకు ఇంకో ఇంటర్న్షిప్ చేయవలసింది వస్తుంది. ఇక్కడ ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఆ ఎఫ్ఎంజీ అంటారు, నెక్స్ట్ అంటారు. ఇప్పుడు వెళ్ళేది మనం నెక్స్ట్ అనే ఒక ఎగ్జామ్ వస్తుంది. ఆ ఎగ్జామ్ రాయాలంటే మీరు ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి ఉండాలి. సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే షెడ్యూల్ 1 ఆఫ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్లో ఉన్న సబ్జెక్ట్స్ ఆ కంట్రీలో ఆ మెడికల్ కాలేజ్లో ఆ సబ్జెక్ట్స్ చదివించి ఉండాలి. ఈ పారామీటర్స్ ఫాలో అయ్యే ఏదైతే మెడికల్ కాలేజ్ అబ్రాడ్లో ఉందో ఆ కాలేజు డెఫినెట్గా మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హ్యాస్ టు బి ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ అబ్రాడ్ ఇన్స్టిట్యూషన్, బట్ నాట్ ప్రైవేట్ ఇండివిజువల్స్. మళ్ళీ ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎట్లా తీసుకోవాలంటే వెదర్ దే ఆర్ రికగ్నైజ్డ్ బై అవర్ ఎన్ఎంసీ ఆర్ నాట్, దట్ హ్యాస్ టు బి వెరిఫైడ్. మనకి ఎన్ఎంసీ వెబ్సైట్లో వెళ్తే ఈ కాలేజెస్ మా ఎన్ఎంసీ రికగ్నైజ్ చేస్తుంది అని చెప్పేసి మనకు అన్ని వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ పట్టుకుని మనం ప్రొసీడ్ కావచ్చు. అంతేగాని మనకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లఫింగ్ అండ్ స్పాయిలింగ్ ద క్యారియర్ ఆఫ్ ద స్టూడెంట్స్. 54+12 ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా ఏ దేశంలో అయితే మీరు విద్యాభ్యాసం చేస్తున్నారో ఎంబీబీఎస్ ట్రైనింగ్ చేస్తున్నారో ఆ దేశంలో ఈ యొక్క 54+12 అనే ఈ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటే ఏ దేశంలో మీరు చదువుకుంటున్నారో ఆ దేశంలో మీరు మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. లైసెన్స్ కలిగి ఉండాలా, ఆ దేశంలో మీకు లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉండాలా. ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతనే మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ ఎఫ్ఎంజీకి ఎలిజిబుల్, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయడానికి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని దేశాలలో అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక భాషల్లో
ఉన్న ఎగ్జామ్ జరుగుతుంది. అప్పుడు ఒక వియత్నాం కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనాస్ కానివ్వండి, ఇంకా వేరే ఫిలిప్పీన్స్ కానివ్వండి, అక్కడ లోకల్ లాంగ్వేజ్లో ఈ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటే మాత్రం మన విద్యార్థులు పాస్ అవ్వడం కష్టం. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ యూనివర్సిటీకి మనకు ఈ యొక్క కన్సల్టెన్సీలు చేయించినటువంటి అగ్రిమెంట్స్లో అది క్లియర్గా పొందుపరచి ఉండాలా. అక్కడ జరిగేటువంటి ట్రైనింగ్ కానీ విద్యాభ్యాసం కానీ పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే, ఆంగ్ల భాషలోనే ఉండాలా. మళ్ళీ అక్కడ ఎగ్జామినేషన్ కూడా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కూడా, లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్లోనే ఉండాలా. అది మెయిన్ మ్యాండేటరీ. అది గుర్తుపెట్టుకొని మీరు విదేశాలకు వెళ్ళి చక్కగా చదువుకొని మన ఇక్కడ వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్లో FMG ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత మీరు MBBS డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు PG కూడా వెళ్ళొచ్చు. నా పేరు డాక్టర్ లోకేష్. నేను 2017 బ్యాచ్లో నీట్ రాశాను. అంటే ఐ వాజ్ ద ఫస్ట్ బ్యాచ్ వెన్ నీట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. నేను ఫస్ట్ టైం రాయడం జరిగింది. ఇక్కడ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఆ కరికులం అది ఐ కుడెంట్ డూ ఇట్. అంటే మళ్ళీ లాంగ్ టర్మ్ చేయాల్సిన అవసరం నాకు ఉందా లేదా అనే ఛాన్స్ ఉంటుందా అనేది తెలియకుండా ఇంకా మా ఫాదర్ వచ్చేసి కన్సల్టెన్సీ మంచిగా చూసుకొని యాడ్ గుడ్ స్పెషల్గా కేర్ తీసుకొని ఈ టుక్ అన్ ఆప్షన్ అండ్ చోజ్ అ గుడ్ యూనివర్సిటీ. ఆ దాంట్లో ఇప్పుడు నేను తీసుకున్న కాలేజ్ 2017లో నేను జాయిన్ అయినా. 2017 నుంచి నేను రీసెంట్గా ఇప్పుడు 2022లో గ్రాడ్యుయేట్ అయిపోయి నేను వచ్చి నా FMG క్లియర్ చేసుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేను నీట్ PGకి ప్రిపేర్ అవుతున్నాను. సో మీన్ వైల్ మనం యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ ఏంటంటే వెదర్ మనకి అక్కడ కరెక్ట్గా మనం తీసుకోవాల్సిన కరికులం ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ట్యాకిల్ అయ్యేటట్టుగా వెదర్ వీఆర్ ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, ఆ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ థియరీ కానీ ఎగ్జామ్స్ కానీ మనకి ఫైనల్ సెమిస్టర్స్ కానీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా, అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది మనకి. ఆ ఫ్యాకల్టీ ఇప్పుడు మెయిన్గా లాంగ్వేజ్ బ్యారియర్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఆ అవకాశాలన్నిటినీ తీసేసుకొని వెదర్ అక్కడ ఇంగ్లీష్లోనే చెప్తున్నారా, ఆ కరికులం ఎట్లా ఉంది, మనకి సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, నాలెడ్జ్లో ఎట్లాంటి ల్యాబ్స్ లేకుండా మనం ఈజీగా తర్వాత ఫ్యూచర్లో మనం పొందిన నాలెడ్జ్ని కరెక్ట్గా ఎగ్జిబిట్ చేయడానికి, ప్రాక్టికల్ లైఫ్లో హెల్ప్ అవ్వడానికి బాగుంటుందా అనేది చూసుకోవాలి. అండ్ ఇంకోటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో అకామిడేషన్, దీస్ ఆర్ ఆల్ మెయిన్ ప్రికాషన్స్ టు బి టేకెన్. ఇప్పుడు మనం చూసుకునేసరికి సేఫ్టీ పరంగా వస్తే అకామిడేషన్, లోకల్ వాళ్ళతో కమ్యూనికేషన్ కానీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఫారినర్స్ అంటే వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మనతో ఎట్లా ఉంటున్నారు, బయట ఫ్రీగా మనము బయట వెళ్ళగలమా, మనకు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ అక్కడ సేఫ్టీ కానీ ఇస్తున్నారా. అండ్ మోర్ ఓవర్ మెయిన్ థింగ్ ఫుడ్, మనకి ఎక్కడ ఇండియన్ ఫుడ్ ఉంటుందా, మనం ఇక్కడ తీసుకునే డైట్ కానీ అక్కడ అవైలబుల్ ఉంటుందా. బికాజ్ మనం ఇప్పుడు వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అది మనం ఫాలో అవ్వాలంటే మనకి కష్టం. సో అక్కడ వెళ్ళే స్టూడెంట్స్కి ఇబ్బందులు అన్నీ ఉన్నాయా లేవా, మన ఇండియన్ మెస్ ఉందా, మన తెలుగు వంటలు వండుతారా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే విద్యార్థులు MBBS కోర్సు పూర్తి చేసిన తర్వాత ఏ దేశంలో MBBS పూర్తి చేస్తారో ఆ దేశంలో మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు కావాల్సిన లైసెన్స్ పొంది ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థులు భారత్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ లేదా నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడానికి అర్హులు. ఈ పరీక్ష డాక్టర్గా భారత్లో రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి. అది రాసి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఏడాది పాటు మన దేశంలో సూపర్వైజ్డ్ ఇంటర్న్షిప్ చేశాక వారికి మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు లేదా PG చదివేందుకు కావాల్సిన అర్హత వస్తుంది. పైన పేర్కొన్న నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్లో ఏ ఒక్క నిబంధన పాటించకున్నా వారు భారత్లో వైద్యులు కాలేరు. అందుకే NMC గుర్తింపు ఉన్న కాలేజీలను మాత్రమే ఎంచుకోవాలి. అక్కడ ఇంటర్న్షిప్ అనేది బేసిక్గా అక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకైనా కానీ కొంచెం తడబడతారు, వీళ్ళు ఫారినర్స్ వాళ్ళు ఎట్లా అని చెప్పి. అది ఆ బ్యారియర్ లేకుండా మనకి అక్కడ వాళ్ళు ఫ్యాకల్టీ కానీ వాళ్ళే స్వయంగా మనల్ని తీసుకెళ్ళి హాస్పిటల్స్లో, అక్కడ లోకల్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ వాళ్ళకి ఉంటాయి.
అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ప్రాక్టికల్స్ కానీ పేషెంట్స్ వాళ్ళతో మాట్లాడియడం కానీ లోకల్ వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వడానికి కానీ అది హెల్ప్ చేస్తారనమాట అక్కడ ఫ్యాకల్టీ. ఇప్పుడు డిగ్రీ వస్తేనే ఇక్కడికి వచ్చి ఆ డిగ్రీ పైన ఆ డిగ్రీ అనేది విచ్ డిగ్రీ వీఆర్ గెటింగ్, ఏదైతే డిగ్రీ మనం క్వాలిఫై అయ్యి వస్తున్నామో అది ఎన్ఎంసీ వాళ్ళకి నోటెడ్ ఉంటుంది. సో మేము ఎప్పుడైతే అప్లై చేసుకుంటున్నామో అపోస్టిల్ నెంబర్ కూడా మేము అప్లై చేసుకునేటప్పుడు వెరిఫై అవుతుంది, వెదర్ ఆ డిగ్రీ ఇక్కడ చెల్లుతుందా, వెదర్ వీఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఆర్ నాట్ అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటారు. ఇఫ్ ద యూనివర్సిటీ ఈజ్ గుడ్ వెల్ నోన్, అప్పుడు దాని ప్రకారంగా మనం వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత దానికి ఐడెంటిఫికేషన్ ప్రకారంగా మనం అపియర్ అవ్వచ్చు ఎఫ్ఎంజీ ఎగ్జామ్. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ చదివాక లైసెన్సింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఆ దేశంలో మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి కావలసిన లైసెన్సింగ్ పరీక్ష అక్కడి భాషలో జరగడం. ఇది విద్యార్థులు చదివే సమయంలో చెప్పకుండా తర్వాత చెప్పడం వల్ల చాలా మంది విద్యార్థులు ఈ సమస్యతో ఇండియాలో వైద్యులుగా రిజిస్టర్ కాలేకపోతున్నారు. అందుకే ముందుగానే విద్యార్థులు తాము చేరబోయే కాలేజీలో క్లినికల్ లైసెన్సింగ్ పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్లో జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా ఎట్లా ఉంటుందంటే యాజ్ మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎట్లా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా ఎట్లయితే ఎగ్జామ్ పెడతారో ఎవ్రీ గవర్నమెంట్ ప్రతి కంట్రీలో ఎవరి గవర్నమెంట్ది వాళ్ళు అకార్డింగ్లీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెమిస్టర్స్ వైవా ఎట్లా ఉంటాయో అక్కడ ఫైనల్ ఎగ్జామ్స్కి ఆస్కి ఎగ్జామ్ ఉంటుంది, లైక్ క్లినికల్ స్టిమ్యులేషన్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మనము ఇంతవరకు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్కి కానీ వాళ్ళు వైవా మనకి ప్రజెంటేషన్ కానీ మనం ఎట్లా ప్రిపేర్ అవుతున్నాము, ఆ 5 yearsలో ఇంపార్టెంట్ మెయిన్ ప్రాక్టికల్ థియరిటికల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, థెరప్యూటిక్గా ఏవి పనికి వస్తాయి, మన ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేయడానికి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా దాన్ని ఎగ్జామినేషన్ చేసుకునేటట్టు యూనివర్సిటీని చూస్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్. అండ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్రతి సెమిస్టర్కి ఇప్పుడు మనకి ఉండేలాగానే 10 సెమిస్టర్స్ ఉంటాయి. ఆ 10 సెమిస్టర్లో ప్రతి సెమిస్టర్కి ఒక సెమ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆ సెమ్ ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజ్లో పెడుతున్నారు, వెదర్ టీచర్స్తో మన కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది, అండ్ ఫ్యాకల్టీతో మనం ముందే ఇక్కడ కమ్యూనికేట్ అవుతామా, యూనివర్సిటీ ఎవరు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా, అది మనకు కరెక్ట్గా ముందే మాట్లాడించి పేరెంట్స్ కాన్ఫిడెన్స్ కలిగిస్తారు, వెదర్ పేరెంట్స్ కూడా ఒప్పుకునేటట్టు మనల్ని అక్కడ పంపించి 5 years మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చి అక్కడ డిగ్రీ తెచ్చుకొని కాన్ఫిడెంట్గా మేము వచ్చి ఇక్కడ డాక్టర్స్ అవుతాము, వాళ్ళని ఇక్కడ వచ్చిన తర్వాత ప్రౌడ్గా ఫీల్ చేస్తామా లేదా అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని స్టెప్ తీసుకోవాలి. అక్కడ మీకు అక్కడ కరెక్ట్గా డాక్యుమెంటేషన్ వెదర్ ఇట్ మే బీ యువర్ 5 years డిగ్రీ కోర్స్, ఎంబీబీఎస్ ఎండి డిగ్రీ కోర్స్ అండ్ విత్ అపోస్టిల్ స్టాంపింగ్, యూనివర్సిటీ స్టాంపింగ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా అపోస్టిల్తోని డిగ్రీతోని 5 years డాక్యుమెంటేషన్, మన ట్రాన్స్క్రిప్ట్స్ ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎట్లా పర్ఫామ్ చేసాము, ఓరల్ యాక్టివిటీస్ కానీ అక్కడ ప్రాక్టికల్స్ కానీ క్లినికల్స్ కానీ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము, ఎట్లా అపియర్ అయినాము అన్నీ అనేది ఒక ట్రాన్స్క్రిప్ట్లో మనం వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారనమాట. సో అట్లా ప్రతి ఏది కోఆర్డినేట్ చేసుకునేటట్టు ఉండే యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి. పాటు భారత్లో మెడికల్ సీట్లలో ఉన్న లోటును అనుకూలంగా మార్చుకొని కొందరు అతి తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తాం అంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు చెప్పేదేంటి, అసలు వాస్తవం ఏంటి, అంత తక్కువలో వైద్య విద్య సాధ్యమా, వారు చెప్పే ఆ కాలేజీలో వైద్య విద్య నాణ్యత ఎలా ఉంది, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, వీసా, ట్రావెల్ ఖర్చులు అన్నీ కలిపితే ఎంత అవుతుంది అని బేరీజు వేసుకోవాలి. ఇవేవీ తెలుసుకోకుండా తెలిసిన వారు చెప్పారు పర్వాలేదు బాగుంటుంది అని నమ్మి తర్వాత మోసపోతే విద్యార్థులు కెరీర్ పరంగా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. కాలేజ్ ఎంచుకునేటప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ వైజ్ మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో అట్లా ఎవరెవరు ఫ్యాకల్టీస్ ఉన్నారు కూడా ఇవి యొక్క ఎంచుకుంటున్నటువంటి కన్సల్టెన్సీ ద్వారా అక్కడ కాలేజ్ యొక్క మొత్తం డీటెయిల్స్ హిస్టరీ మొత్తం వస్తుంది. కాలేజ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, గతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ రివ్యూస్ కూడా మీరు కన్సల్టెన్సీలో వాళ్ళ నంబర్స్ తీసుకొని మీరే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు ప్లే చేసే రోల్ మెయిన్ కీలకమైనది ఉంటుంది. కొన్ని కన్సల్టెన్సీలు
అక్కడ తీసుకెళ్ళి వదలడం వరకే వాళ్ళ బాధ్యతగా భావించి వదిలేసి వాళ్ళు చేతులు దులుపుకుంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే కొన్ని కన్సల్టెన్సీలు బాధ్యతాయుతంగా చేరిన డే 1 నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వాళ్ళ సొంత పిల్లల్లాగా సొంత విద్యార్థుల్లాగా వాళ్ళు కేర్ చేసి వాళ్ళ ఫుడ్ కానీ అక్కడ ఉండే అకామిడేషన్ కానీ వాళ్ళ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ అన్ని విధమైనటువంటి జాగ్రత్త వీళ్ళు తీసుకొని మళ్ళీ మన పిల్లల్ని మనకు అప్పచెప్పే విధంగా కొన్ని కన్సల్టెన్సీలు ఉన్నాయి. అలాంటి కన్సల్టెన్సీలు మీరు సంప్రదించినట్లయితే ఇవన్నీ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆ యొక్క కాలేజీలో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని రకమైన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నటువంటి కాలేజ్ ఎంచుకుంటే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చినాక నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆల్ కన్సల్టెంట్స్ వాళ్ళు చెప్తారండి. అంటే వీ కెనాట్ బ్లేమ్ ఎవ్రీ కన్సల్టెంట్. కొంతమంది ఉన్నది ఓపెన్గా చెప్తారు, కొంతమంది దే హ్యావ్ టు రన్ దేర్ కన్సల్టెంట్ అని చెప్పి ఏదో ఒక మాట చెప్తారు. బట్ వీ మస్ట్ బి వెరీ కాషియస్. మనం చాలా కాషియస్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేది కన్సల్టెంట్ కాదు, ఒక ఇన్స్టిట్యూషన్. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంది ఏం లేదని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి, కన్సల్టెంట్ కాదు. యాక్చువల్గా కన్సల్టెంట్ ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద ఇన్స్టిట్యూషన్. ఆయన డ్యూటీ ఆఫ్ ద కన్సల్టెంట్ ఈజ్ ఒక అడ్మిషన్ ఇప్పిస్తారు, అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు, అక్కడ మీకు మెస్ ఏమైనా ఉంటే అది కూడా చూస్తారు. అంటే కొన్ని వాళ్ళ చేతిలో ఏముంటాయో కొన్ని పారామీటర్స్ దే విల్ ఫుల్ఫిల్ ఇట్, బట్ దే కెనాట్ డీవియేట్ ద ఎన్ఎంసీ గైడ్లైన్స్. వాళ్ళు ఎవరికి కూడా మీరు ఎన్ఎంసీ గైడ్లైన్స్ డీవియేట్ చేసి పొమ్మని చెప్పి ధైర్యం ఎవరు చేయరండి. బికాస్ మనం వెళ్తున్నాం కాబట్టి ఎన్ఎంసీ గైడ్లైన్స్ మనకి వెబ్సైట్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఆ గైడ్లైన్స్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, దాంట్లో ప్రతి గైడ్లైన్స్ ఉంటుంది. మీకు ఏమేమి కావాలి, ఎలా చదవాలి, ఎన్ని మంత్స్ కోర్స్ ఉంది, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఇవన్నీ ఆ గైడ్లైన్స్ చదువుకొని ఇది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అనేది డిసిజన్ తీసుకునేది స్టూడెంట్ అండ్ పేరెంట్. ఇప్పుడు మీరు చీప్గా వస్తుందని చెప్పేసి మీరు వెళ్ళాక అక్కడ మీ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇక్కడ కరికులం చూసుకోండి. కరికులం ఫీ స్ట్రక్చర్ వేరేదైతే వీళ్ళు చెప్పే 15-20 lakhsలో వర్కౌట్ అవుతుందా కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే వీళ్ళు చెప్పే వర్కౌట్ అసలుకి కానే కాదు అక్కడ. బికాజ్ మీరు ఒక్కసారి అవుట్ సైడ్ కంట్రీకి వెళ్ళాలంటే 50,000 ఈజ్ ద మినిమం ఫేర్ విచ్ యూ హ్యాస్ టు స్పెండ్. 50,000 ఒకసారి మీరు వెళ్ళడానికి అవుతుంది, అక్కడ మీరు ఉండి చదవడానికి ఎంత అవుతుంది? సో నవ్ ఏ డేస్ ద ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ వెరీ కాస్ట్లీ. మన దేశంలోనే ఇక్కడ మనం ఒక స్కూల్లో ఎల్కేజీయో నర్సరీయో ఏదో అడ్మిషన్ తీసుకోవాలంటే 1 lakhs 2 lakhs రూపీస్ అవుతుంది. మరి మీరు మెడిసిన్ చదవాలంటే 15 lakhs 20 lakhsలో సాధ్యం అవుతుందా? అది పేరెంట్స్ ఆలోచన చేయాలి, ఎందుకు ఇలా చెప్తున్నాడు. అదే మన కంట్రీలో అయితే మినిమం 1 crore అవుతుంది, అక్కడ 15 lakhs అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పండి? ఇట్ ఈస్ రాంగ్ మెసేజ్ దట్ ద కన్సల్టెంట్ ఈస్ గివింగ్ టు ద సొసైటీ. అట్లాంటివి మీరు నమ్మొద్దు. నాట్ ఓన్లీ ద జియోస్ అండ్ గెజెట్స్ బట్ ద కాలేజ్ గురించి ఆ బ్రీఫ్ హిస్టరీ ఏముంది, కాలేజ్లో వీళ్ళు చెప్పే అమ్యూనిటీస్ ఉన్నాయా, చెప్పే స్టాఫ్ ఉందా. ఎందుకంటే కొన్ని కాలేజెస్ తీసుకెళ్ళాక అసలు స్టాఫ్ ఉండదు, అక్కడ చెప్పే ప్రొఫెసర్స్ ఉండరు. మరి అటువంటి కాలేజ్లో జాయిన్ చేసి ఏం చేస్తారు మీరు? సో అక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారా, మరి ల్యాబ్ ఉందా, ఆ కాలేజ్కి ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ ఉండాలి, ఆ హాస్పిటల్ ఉండి దాంట్లో పేషెంట్స్ ఉన్నారా, ఇవన్నీ అవుతూనే వాడు డాక్టర్ అవుతాడు కదండి. సో ఇవన్నీ మీరు తెలుసుకున్నాక మీరు స్టెప్ వేయాలి. ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో సమ్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ నాట్ ప్రొవైడింగ్ దిస్ క్లినికల్ ట్రైనింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బాడీస్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, మన దగ్గర కూడా జరుగుతుంది. సో మీరు బయటికి వెళ్ళినా ఇక్కడ చదివినా the care which you have to take is that you have to follow the norms specified by the NMC. And second thing is college history. ఏదో వాళ్ళు తక్కువ చెప్తున్నారని చెప్పేసి మీరు అక్కడ జాయిన్ చేయడమో ఇక్కడ జాయిన్ చేస్తే తర్వాత మీకు మీ పిల్లలకి ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది. విదేశాల్లో MBBS చదవాలనుకోవడం మంచిదే. అయితే చేరే ముందే అన్ని అంశాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని మంచి కాలేజీని ఎంచుకోవడం ముఖ్యం. అందుకే మీరు ఎంచుకున్న కాలేజీ ఆ దేశ ఎంబసీ వెబ్సైట్లో ఉందా లేదా తెలుసుకోండి. ఎప్పటికప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ ని ఫాలో కావాలి. MBBS కల సాకారం చేసుకోవాలంటే వాస్తవాలను తెలుసుకొని అవగాహనతో అడుగు ముందుకేయాలి. అప్పుడే వైద్య విద్య చేరువవుతుంది. ఎవరో చెప్పారనో తెలిసిన వాళ్ళు చేరారనో కాకుండా విదేశాల్లో MBBS చదవాలంటే నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి,
అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలా విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, హైదరాబాద్.